కాజాగూడ. ఇది మా ల్యాండ్, మేము వ్యవసాయం చేసుకున్నాం. మా తాతల పెద్దగొని అంతే మన్మన్ని మా నాయనలు కార్వై చేసిరు. ఇంతవరకు ఏమి ఈ రెస్పాన్స్ కాలేరు. మా తాత పోయిండు, మా నాయనలు పోతున్నారు. మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇప్పుడైనా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. మన రంగనాథ్ సార్ కూడా నమస్కరించి జోడిస్తున్నాం. మా ల్యాండ్ మాకు ఇప్పించాలని కోరుతున్నాం. పేపర్లో సబ్మిట్ చేయమని సబ్మిట్ చేసినాము, అన్ని చూపించినాము. ఏదున్నా చూసుకోరు బాబు, మీరు మా పని మేము చేస్తాము అనుకుంటా పోయారు. స్టే ఆర్డర్ వచ్చింది మాకు, అయిన వరకు ఆపుతలేరు. యాక్చువల్ ఇది సర్వే నెంబర్, ఓల్డ్ సర్వే నెంబర్ వచ్చేసి 117/3/16. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ 4 ఎకరాల 2 గుంటలు ఉండే. దాని పక్కన 1 ఎకరా 16 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండే. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఏమైంది, రీసర్వే 1960లో రీసర్వే అయింది. రీసర్వే అయినప్పుడు ఏం చేశారంటే 1960లో అయినప్పుడు 1 ఎకరా 16 గుంటాస్ కూడా దీంట్లో కలిపేసి 5 ఎకరాలు 18 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ అని రాశారు. కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్తో మేము మండల ఆఫీస్లో చాలాసార్లు చేసినాం. మండల ఆఫీస్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు మా ఫేవర్లో. కలెక్టర్ కూడా రిపోర్ట్ ఇచ్చిండు. తర్వాత రీసర్వే చేయమన్నారు, రీసర్వే చేశాను, వాళ్ళు చేయలేరు. మా ఫాదర్ ఉన్నప్పటి నుండి ఫైట్ చేసిన తర్వాత మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యిండు. 2-3 సార్లు కేసులు కూడా కోర్టులో ఇష్టం. కోర్టులో మాకు 2-3 సార్లు ఒకసారి మా ఫేవర్లో వచ్చింది. తర్వాత రెస్పాన్స్ రాలేరు. తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చిందంట. ఇది టోటల్ ల్యాండ్ బిలాంగ్స్ టు కుంటాన్ని రాసింది, కుంట చేస్తామని రంగనాథ్ గారు చెప్పారు. అదేవిధంగా మాకు కూడా నోటీస్ ఇవ్వకుండానే ఇవన్నీ వర్క్ స్టార్ట్ చేశారు. 54 నుంచి 62 వరకు పట్టా ఉంది. మళ్ళీ పైసల పట్టిలో కూడా అకార్డింగ్ టు పైసల పట్టి 1967-68లో టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ 5 ఎకరాస్ 8 ఉంటా. అవుట్ ఆఫ్ 5 ఎకరాస్ 18 ఉంటాస్, 4 ఎకరాస్ 2 ఉంటాస్ బిలాంగ్స్ టు పెద్దరోని ఎంతయ్య. ఈజ్ అ పట్టదార్ ఈజ్ కల్టివేట్ దిస్ క్రాప్ సిన్స్ 25 years అని దాంట్లో రాసి కూడా ఉంది పైసల పట్టిలో. అది కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాము. 54 పానీలు కూడా ప్రొడ్యూస్ చేస్తాము. మేము పన్ను కట్టిన పేపర్స్ కూడా ఫ్రమ్ 52 నుండి 94 వరకు పన్ను కూడా కట్టిన రిసిప్ట్స్, ఒరిజినల్ రిసిప్ట్స్ మా దగ్గర ఉన్నాయి. కోర్టులో కూడా మొన్న స్టే వచ్చింది. స్టే వచ్చినట్టు కూడా వీళ్ళు వర్క్ ఆపట్టు కూడా అలానే కంటిన్యూ చేస్తున్నారు. స్టే ఆపమని స్టేటస్కి వచ్చింది. మొన్న 23 వరకు వర్క్ ఆపేయమని వచ్చింది. అయినా వీళ్ళు వినకుండా వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.